చాలా మంచి క్వశ్చన్ అండి. మెస్సే లాంటి ఎగ్జామ్కి ఇవ్వదగ్గ క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. అందుకే ఇచ్చాడు అనుకోండి. రైట్ అండి. చూడండి, XYZ అనేవి 3 వరుస పూర్ణాంకాలంట. వాటిలో కూడా X <y Z అంట. అంటే X Y చిన్నది, తర్వాత Y వరుసలో అనమాట XYZ. అయితే x² యొక్క వర్గం చివరి అంకె, ఒకట్ల స్థానంలో అంకె 6 అంట. y² యొక్క వర్గానికి ఒకట్ల స్థానంలో అంకె 9 అంట. అయితే z² యొక్క వర్గానికి ఒకట్ల స్థానంలోని అంకె ఎంతో చెప్పుకో అంటున్నాడండి. మొదటి చూడండి, x² యొక్క వర్గానికి ఒకట్ల స్థానంలో అంకె ఎంత? 6. ఒకట్ల స్థానంలో 6 రావాలంటే ఎలా ఉండాలి? ఇదిగో 4 కానీ 6 కానీ, అంతే కదా. 4 ఉందనుకో, 4 16 కదా, 6 వస్తుంది. అలాగే 6 ఉన్న 6 36 కదా, 6 వస్తుంది. అంటే ఇది 4 అనుకో వరుస సంఖ్యలు కదా, మిగిలిన 2 ఏమవుతాయి? 4 5 6. ఇది 6 అనుకోండి, మిగిలిన 2 ఏమవుతుంది? 6 7 8. ఈ రెండిట్లో ఏదో ఒకటి మన ఆన్సర్ అండి, అంతే. రైట్, చూద్దాం. అయితే y²కి చివరి అంకె ఎంత? 9. ఇదిగోండి, ఇక్కడ ఇది తీసుకున్నాం అనుకో, y అంటే 5 కదా, స్క్వేర్ y², 5 5 25. చివరి అంకె ఎంత వచ్చింది? 5 వచ్చింది. కానీ ఎంత రావాలి? అక్కడ చివరి అంకె 9 రావాలి. ఇది తప్పు. అంటే ఇక్కడ చూడండి, కావాలంటే 7² 7 7 49, 9 వచ్చింది కదా. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. అయితే మనం అడిగింది ఏంటంటే z² యొక్క చివరి అంకె ఎంత? ఇది కదా, z అంటే 8 కదా, దాని స్క్వేరు 64 అండి. మనకి చివరి అంకె కావాలి, అందుకని 4 తీసుకుంటున్నా. ఎంత దాని చివరి అంకె ఎంత అంటే 4. ఓకే.